లేదు అనుకున్నప్పుడు నా మేనకోళ్ళని ఎక్కడెందుకు ఉంచుకోవడం? పంపించేయండి. మీ కపట బుద్ధి, మీ ఆలోచనలు మీ మాటల ద్వారానే బయటపడ్డాయి. మీరు బయట వాళ్ళని మోసం చేయగలరు, మీ గురించి తెలిసిన వాళ్ళని కాదు. నంబి, నీ మాటలు నమ్మే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఇది మా ఇంటి వ్యవహారం. ఎక్కువ మాట్లాడకుండా వచ్చిన దారిన వెళ్ళు. నా బిడ్డని నాతో పాటు పంపించండి. అప్పుడు మీరు ఇక్కడ ఉండమన్నా నేనుండను. నువ్వున్నా మాకు నష్టమేం లేదు. అమ్మా, వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు. రావాలి. మీ పంతం నెరవేరడం కోసం మా అమ్మాయిని కష్టపెడతారంటే నేను చూస్తూ ఊరుకోను. రామ్మా, నీకు నేనున్నాను. నిన్నెవరూ ఏమీ చేయలేరు. రా. నేనుండగా వళ్ళీని ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళలేవు. వేరే బాబు, నిత్యం పూజలు చేసి ఈ చేతులతో ఆయుధాన్ని పట్టనివ్వద్దు. అది మీకే నష్టం. అంత మనగాడివా? సరే, ఏం చేయగలవో చెయ్యి, నేను చూస్తాను. వేరే బాబు, నా ఓపికను పరీక్షించొద్దు. వల్లిని వదులో. నా చెల్లి వచ్చే వరకు నీ వళ్ళి ఈ ఇంట్లోనే ఉంటుంది. ఏం చేసుకుంటావు చేసుకో. ఓ త్రిపుర రావాలి. అప్పటి వరకు నేను ఇలాగే ఉంటాను. నాకు కావాల్సింది మా నానమ్మ మాట గెలవడం, మా పరువు నిలవడం. దానికోసం ప్రాణం తీయడానికైనా ఇవ్వడానికైనా నేను రెడీ. అంతవరకు వెళ్ళకూడదంటే భాస్కర్తో నా చెల్లి పెళ్లి జరగాలి. లేదా ఈ పెద్దింటి పెదబాబు అంటే ఏంటో చూస్తావు. పెదబాబు, అరవక నంబి, నాకు నచ్చదు. మా ఎంగిలి మెతుకులు తిని బతికే నీకే ఇంతుంటే మిమ్మల్ని పెంచి పోషించిన మాకెంత ఉండాలి? వదిలిన మాటలకి చేసిన చేతలకి శిక్ష అనుభవిస్తారు. నష్టం జరగకూడదు అనుకుంటే మాకు కష్టం కలిగేలా మీరింక ప్రవర్తించకూడదు. అర్థమైందా? ఇంత చెప్పిన తరువాత కూడా అర్థం కాకపోతే ఇక దేవుడు కూడా వీళ్ళని కాపాడలేడు పెదబాబు. తప్పు చేయడం మానవ సహజం. దానినే సమర్థించుకోవాలనుకోవడం క్షమించరాని నేరం. ఇంకా వీళ్ళు మారకపోతే తిన్న తిండికి పొందిన మేలుకి విలువే ఉండదు. పెదమ్మగారు, మీరు బాగుండాలని మేమెప్పుడూ కోరుకుంటాం. అవునవును, బాగా తెలుస్తుంది. కృష్ణవేణి గారు, మీరు భాస్కర్ వాళ్ళకి ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నారు కానీ టిప్పు జీవితం గురించి ఆలోచించడం లేదు. నువ్వు ఆలోచించావుగా. భాస్కర్ ఎలాంటి వాడో మీకెవ్వరికీ అర్థం కావడం లేదండి. మీరు అనుకుంటున్నట్టు వాడు మంచివాడు కాదు. మీ అన్న మంచివాడా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,